help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, మీరు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. బాబా తండ్రి పతితో శరణ, పతితో శరణ, భక్తార్తి శరణ, పతితో శరణ, భక్తార్తి శరణ, పరమ పవన ధర్మస్వరూప, పరమ పవన ధర్మస్వరూప, తేజోరాశి జయ అవినాశి, తేజోరాశి జయ అవినాశి, సకల చరాచర జగన్నివాసి, సకల చరాచర జగన్నివాసి. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదోద్ధార. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబాలతో మెహర్ బాబా మన ప్రియతముడు, మన సర్వము. ఈరోజు కూడా మనందరికీ ఆయనతో సహజీవనం సాగించే అవకాశాన్ని ప్రసాదించారు. అందరి హృదయాల్లో కూడా ప్రతిరోజు మేము మా ప్రియతములతో ఉంటున్నాము అన్న భావన రోజు రోజుకి అధికం కాగలగాలి. అంతేగాని సహజీవనంలో ఉంటున్నాము, చెప్పుకుంటున్నాము, పాడుకుంటున్నాము అన్న భావన రానియకండి దయచేసి. ప్రియతముడితో మీరు ఉంటున్నారు, ఆ అవకాశం ఆయన మీకు ఈ పనిముట్టుకు కూడా ప్రసాదించాడు. అందుచేత ఆ కోమలమూర్తికి, ఆ పరమ పావనునికి, జగదుద్ధారకునికి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం అవతార్ మెహర్ బాబా సోదరులు భావూర్ కల్తూరి చేత రాసిన లార్డ్ మెహర్ యొక్క తెలుగు అనువాదం 9వ భాగాన్ని మనం చెప్పుకుంటూ, నిన్నటికి అంటే 15వ తారీఖుకి 3750వ పేజీకి చేరుకున్నాం. నవజీవనం, ది లైఫ్ ఆఫ్ హోప్లెస్నెస్ అండ్ హెల్ప్లెస్నెస్, అది ఆ జీవనం. ఈ నెల 15వ తేదీన కురిసేయబోతున్నారని అరుస్తుండగా నేను విన్నాను అని చెప్పాడు. అక్కడికి మనం చదువుకున్నాం. ఈ విషయం తెలిసిన వెంటనే సహచరులంతా బాబాతో చెబుతూ,
మనమంతా నవంబర్ 15వ తేదీ కల్లా బెనారస్ చేరుకోవలసి ఉన్నది. ప్రభుత్వం విధించే ఇండియన్ పీనల్ కోడ్ 144వ సెక్షన్ ప్రకారం ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఒక చోట గుమిగూడడం నిషేధింపబడుతుంది. అలాగే బయట ప్రాంతాల వారిని ఆ పట్టణంలోకి రానియకుండా ఆజ్ఞలను జారీ చేసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఆదేశాలను మరలా ఒకసారి పరిశీలించండి. దయచేసి ఈ కష్టకాలంలో మమ్మల్ని వార్తాపత్రికలు చదివి ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు అనుమతినివ్వండి అని బాబాను కోరారు. చాలాసేపు చర్చించిన పిదప బాబా ఈ విధంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు జరుగుతున్నట్లే ఇకపై కూడా సహచరులెవరు వార్తాపత్రికలను చదవడం కానీ రాజకీయాల గురించి చర్చించడం కానీ చేయకూడదు. నవజీవనం వలన నేను కూడా ఇతర వ్యవహారాలలో మాదిరిగానే ఈ విషయంలో కూడా మీతో పాటే సమాన స్థాయిలో ఉన్నాను. అందుచేత మీలో ఎవరో ప్రస్తావించినట్లు మొదటగా వార్తాపత్రిక నాకు వినిపించి నా ద్వారా సహచరులు సంబంధిత అవసరమైన విషయాలను తనకు నేను ఇష్టపడడం లేదు. దీనికి ఒక పరిష్కారం నా వద్ద ఉంది. డాంకిన్ ఈ విషయాన్ని 100% తీవ్రంగా పరిగణించినట్లయితే అతను నాకు గొప్ప సేవ చేసిన వాడవుతాడు. 2 సంవత్సరాల పాటు వార్తాపత్రిక ఎక్కడ దొరికితే అక్కడ ప్రతిరోజు కొనడానికి డాంకిన్ వద్ద 75 రూపాయలు ఉంచదలిచాను. సాధ్యమైతే డాంకిన్ కి ఎవరైనా ఉచితంగా ఇస్తే దానిని స్వీకరించవచ్చు. డాంకిన్ మాత్రమే ఆ వార్తాపత్రికలను చదవాలి. అతను మన నవజీవన అవసరాలను దృష్టిలో ఉంచుకొని మనకు అవసరమైన వార్తలను కత్తిరించాలి. డాంకిన్ అలా సేకరించిన వాటిని ముందుగా నాకు చూపించాలి. వాటిలో నేను ఆమోదించిన వాటిని నా సహచరులు చదివేందుకు ఇస్తాను. నేను ఎప్పుడైతే డాంకిన్ ఈ పనికి 100% పూర్తి చేయాలని చెప్పాను, డాంకిన్ తప్పకుండా అలా చేసి తీరాలని నా ఉద్దేశం. అందుచేత డాంకిన్ ఆ వార్తాపత్రికలు చదివిన రాజకీయాల గురించి, ప్రపంచ విషయాల గురించి వార్తలను సహచరులలో ఏ ఒక్కరికి కూడా చెప్పకూడదు అన్నారు బాబా. డాంకిన్ కేవలం కొత్త శాసనాల జారీకి సంబంధించి కానీ, అల్లర్ల గురించి కానీ, కర్ఫ్యూ గురించి కానీ, 144 సెక్షన్ గురించి, సమ్మెలు, అంటు వ్యాధులు మొదలగు వాటికి సంబంధించిన వార్తలను మాత్రమే సేకరించాలి. కత్తిరింతగా మిగిలిన పత్రికను చింపి పారేయాలి. అంతేగాక అతను ఈ ప్రక్రియలో చదివిన అన్ని విషయాలను మర్చిపోవాలి. ఇది డాంకిన్ తన జీవితకాలం నిర్వర్తించవలసిన డ్యూటీ. నవజీవనంలో
ప్రియతముడు పెట్టిన నిబంధనల ప్రకారం డాంకిల్ అది చదివి వినిపించాలి. ఏమి చదివి వినిపించాలో కూడా బాబా చెప్పారు. అయితే డాంకిల్కి ఏమన్నారు? డాంకిల్ తన జీవిత కాలం నిర్వర్తించవలసిన డ్యూటీ అన్నారు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. ఒక్కొక్కసారి మనకి తెలివితేటలు ఉన్నాయి, అది భౌతిక మేధస్సుతో నిండిపోయి ఉంది. భౌతిక మేధస్సు అని కేటగరికల్ గా బాబా మీతో ప్రస్తావన చేస్తూ ఉన్నారు, గుర్తుంచుకోండి. బాబా ఆజ్ఞలను నిర్వర్తించడంలో మీరు తెలియక చేసిన పొరపాటు వల్ల మరుసటి రోజున బాబా అతనిని విమర్శిస్తూ, నీవు తప్పు చేయనప్పుడు నేను నిన్ను మందలించిన, నీవు దేనికి చింతించాలి? ఒకవేళ నీవు తప్పు చేసినట్లయితే సరిదిద్దుకో, తప్పైనా ఒప్పైనా నీవు నన్ను సమర్థించుకునేందుకు నాతో వాదనకు దిగకు అని బాబా చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం కొల్హాపూర్ నుండి విశ్వనాథ్ హాల్దాస్కర్ అనుకోకుండా వచ్చేశాడు. అతను బెల్గాంలో తనకున్న స్థలాన్ని గురించి చర్చించడానికి తన సోదరి ఇంటి వద్ద విష్ణు కొరకు వేచి ఉండాలి. కానీ అతడు నేరుగా సహచరుల కుటీరంలోకి ప్రవేశించాడు. బాబాకు చేతులెత్తి నమస్కరించాడు. బాబాకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన గాని సహచరులు గాని పాత జీవితంలోని అనుచరులను ఎవరిని చూడరాదు. బాబా హాల్దాస్కర్ పాదాలకు నమస్కరించి అతన్ని వెనక్కు పంపించేశాడు. ఆ సమయంలో గోహరి యొక్క తమ్ముడు జార్జ్ రూసీ బెల్గాంలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం ఉన్న నవజీవన నిబంధనల కారణంగా అతను బాబాను గాని తన సొంత సోదరుని గాని చూసేందుకు రాలేదు. డాంకిన్ రోడ్డు వెంబడి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు అతను దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. కానీ వారిద్దరూ ఒకరి ముఖాలు ఇంకొకరు చూడకుండా ముఖాలను పక్కకు తిప్పుకునే నడిచేవారు. ఎందుచేతనంటే సహచరులకు ఇవ్వబడిన సూచనల ప్రకారం పాత జీవితంలోని స్నేహితులను పరిచయస్తులను కనీసం చూడకూడదు, మాట్లాడకూడదు. ఇక్కడికి ఒక చాప్టర్ పూర్తయింది. ఇప్పుడు బెనారస్ మరియు సారనాథ్ అనేటటువంటి ఒక చాప్టర్కి వచ్చాం. ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి, 3757 పేజీలో ఒక ఫోటో ఉంది బాబాది. ఆ కిందని ఒక చర్చ సందర్భంగా తన శిష్యులను ఉద్దేశించి నిశ్శబ్దంగా ఉండండి లేక ఇక చాలు అని సూచిస్తున్న మెహర్ బాబా. అంటే ఏదైతే ఈ బాబా బొమ్మ కింద ఆ చిత్రం కింద ఏదైతే మనకు చెప్పబడిందో అది నిశ్శబ్దంగా ఉండండి లేక ఇక చాలు అన్న ఒక భావాన్ని వ్యక్తం చేసినట్లుగా ఇందులో మనకి ప్రింట్ చేశారు. అయితే ఒక్కసారి ఆ బొమ్మని ఆ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా చూస్తే మీకు ఒక ఆలోచన రావచ్చు. ఈ పరిముక్తి చేసిన ఆలోచనని
ఆలోచిస్తే మీరు ఏకీభవించవచ్చు. నేను శాశ్వత మౌనములో ఉంటాను అన్న ఒక భావన ఆ చిత్రంలో మనకి వ్యక్తం కాబడుతూ ఉంది. నేను శాశ్వత మౌనంలో ఉంటాను గనుక మీరు నన్ను మౌనంలోనే ప్రేమించి మౌనంలోనే నన్ను సేవిస్తూ మౌనంలోనే నా నామస్మరణ చేస్తూ మౌనంగానే నా యొక్క ప్రేమకు పాత్రలు కండి అని రెండో అర్థం కూడా మనకు కనబడుతుంది. బాడీలోకి వెళ్దాం. 1949 సంవత్సరం నవంబర్ ప్రయాణానికి సామానంతా సర్దడం పూర్తి చేశారు. 12వ తేదీ సాయంత్రం మెహర్ బాబా స్త్రీ పురుష సహచరులు బెల్గావ్ నుండి పూనా నగరానికి రైలులో బయలుదేరారు. స్త్రీ సహచరులందరూ మొదటి తరగతి బోగీలోను, బాబా మరియు పురుష సహచరులు 3వ తరగతి బోగీలోను ప్రయాణించారు. సామానుతో వారి కంటే ముందుగానే 2 బైబిల్ బయలుదేరారు. నవంబర్ 13వ తేదీన ఆదివారం ఉదయం 6:30 వారంతా పూనా చేరుకున్నారు. బెనారస్ వెళ్లేందుకు అవసరమైన రైలు రిజర్వేషన్ పని నిమిత్తం అక్కడి నుండి పిండును బైబిల్ను బాబా బొంబాయి పంపించారు. తన సహచరులతో పాటు పూనా స్టేషన్ లో ప్లాట్ఫారం మీదనే ఉండిపోయాడు బాబా. బాబా బృందానికి గాడేకర్, ప్రొఫెసర్ హబీబుల్లా ఈ హకీం అక్కడ కనిపించారు. అయినా వీరిని బాబా శాస్త్రులు చూడనట్లు ఉండిపోగా వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మనకి సాధారణమైన క్రమశిక్షణే మనకి మనలో పూర్తిగా ఉండదు. కానీ ఆనాడు బాబాతో ఉన్న వాళ్ళందరికీ దివ్య క్రమశిక్షణ కొంచెం అలవాటు చేశారు బాబా. కాలకృత్యం చేర్చుకోవడానికి మీరు పాయిఖానాకు వెళ్ళవలసి వచ్చింది. ప్లాట్ఫారం మీద లోకల్ రైలు కనబడగానే దానిలోకి ఎక్కాడు. ఉన్నట్టుండి రైలు కదలి స్టేషన్ నుండి వెళ్లిపోతుంటే భయపడి కంగారులో మీరు తాను ధరించిన ప్యాంట్ గుండీలు కూడా పెట్టుకోకుండానే ఒక్కసారిగా రైలు నుండి బయటకు దూకేశాడు. ప్లాట్ఫారం మీద చతికిలబడ్డాడు. ఆ దృశ్యాన్ని నీళ్లు వర్ణిస్తుంటే సహచరులంతా ఇక్కడ మనసారా నవ్వుకున్నారు అని ట్రాన్స్లేషన్ లో రాయబడింది. అయితే ఈ మనసారా నవ్వుకున్నారా, సరదాగా నవ్వుకున్నారా, తనివితీరా నవ్వుకున్నారా, ఇందులో ఏది మనకి అంటే ఈ 3 కూడా వర్తిస్తాయి. ఆ మనసారా అన్నటువంటి ఆ మాటలో జరిగిన విషయాన్ని తెలియజేయగా హాస్యపరితమైన ఆ సంఘటనకు బాబా కూడా నవ్వాడు. నేను కనీ వెంటరాగా బాబా పూనా నగర పరిసర ప్రాంతాల్లో 1 గంట సేపు అలా తిరిగి వచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం వారు 12:50 పూనా నుండి బయలుదేరి 6:30 బొంబాయి చేరుకున్నారు. పిండు బైబిల్ స్త్రీల కొరకు మొదటి తరగతిలో రిజర్వేషన్ చేయించారు. బాబా 7 పురుష సహచరులతో పాటు సేవకుల భోగిలో సర్వెంట్స్ కంపార్ట్మెంట్ లో కూర్చొని ప్రయాణించారు. మిగతా వారంతా మరొక భోగిలో ప్రయాణించారు. నవంబర్ 15వ తేదీన తెల్లవారుజామున ఉదయం
2:30 గంటలకు కలకత్తా మొఘల్ సరాయ్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ సదాశివ్ పాటిల్ వీరిని కలుసుకున్నాడు. బెనారస్ వెళ్లేందుకు ఆ స్టేషన్లోనే రైలు మారాల్సి ఉండడంతో ఆ రైలు నుండి సామానంతా ప్లాట్ఫారం మీదకు దింపారు. బెనారస్ కు వెళ్లే రైలు రాగానే సామాను దానిలోనికి చేరవేసే తొందరలో వారందరూ హడావుడిగా అటు ఇటు తిరుగుతూ బాబాను సామాను దగ్గర నిలబెట్టి ఒంటరిగా వదిలేశారు. బాబా కోపంతో చిరాకు పడి వారు అలా ఒంటరిగా తనను వదిలి వెళ్ళడం గురించి వారందరినీ గట్టిగా నిలదీశారు. ఆ తర్వాత ఆయన తనను తానే నిందించుకుంటూ, నాకు కోపం వచ్చింది, అది మంచిది కాదు, కనుక ప్రతి ఒక్కరూ నా చెవులను పిండి ఒక చెంపదెబ్బ కొట్టండి అన్నారు. ఆ ఆజ్ఞను పురుష సహచరులంతా పాటించారు. తర్వాత బాబా శాంతించిన పిదప అందరూ ఆయనతో కలిసి టీ తాగారు. వాతావరణం చాలా చలిగా ఉండడంతో అంతా ఆ చలికి వణుకుతూ ఉన్నారు. మొఘల్ సరాయ్ నుండి ఉదయం 4:30కు రైలులో బయలుదేరి 1 గంట ప్రయాణించిన తరువాత బెనారస్ చేరుకున్నారు. వీరి రాక కొరకు బాబాదాస్ అక్కడ ప్లాట్ఫారం మీద వేచి ఉన్నాడు. బాబా రైలు దిగగానే బాబాదాస్ వచ్చి బాబాతో డాక్టర్ నాథ్ తన కుటుంబంతో వచ్చి ఉదయం 4 గంటల నుండి వేచి ఉన్నాడు అని తెలియజేశాడు. ఆ విషయం వినగానే బాబాదాస్ పై మెహర్ బాబా చిరాకు పడ్డారు. అతన్ని తీవ్రంగా మందలిస్తూ నవజీవన సమయంలో దర్శనం, ఆశీర్వాదాలు, నజర్లు లాంటివి నిలిపివేయబడ్డాయని, మమ్మల్ని ఆహ్వానించడానికి ఎవరు స్టేషన్కి రాకూడదని వారికి స్పష్టంగా ఎందుకు చెప్పలేదు అన్నారు. వారికి ఆ విషయాలు ముందుగానే వివరించాను, అయినా వారు ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు అన్నారు బాబాదాస్. నేను బెనారస్ లో అడుగు పెట్టిన మొదట్లోనే నాకు చిరాకు కలగడం భవిష్యత్తులో చేయబోయే పనికి మంచి శకునంగా అనిపించడం లేదు అని బాబా వ్యాఖ్యానించారు. ఆయన ఏడ్చిని బాబాదాస్ ని డాక్టర్ నాథ్ వద్దకు పంపించి అతన్ని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని, బాబాను చూసేందుకు ఏ విధంగానూ ప్రయత్నించవద్దని చెప్పమన్నారు. డాక్టర్ నాథ్ అతని కుటుంబ సభ్యులు విపరీతమైన చలిలో రైల్వే ప్లాట్ఫారం పైన బ్రిడ్జి పై నిలబడి ఉన్నారు. బాబా సహచరులంతా ఇంకా ప్లాట్ఫారం పైన ఉన్నారు. బాబా ఆదేశాన్ని విని డాక్టర్ నాథ్ పరివారం అంతా నిరాశతో అక్కడి నుండి వెనుదిరిగారు. వారు బాబా కోసం ఏర్పాట్లన్నీ ఎంతో చక్కగా చేసినందుకు గాను వారికి లభించిన ప్రసాదం ఇదే. నిజానికి వారు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే వారికి బాబా యందు ఉన్న అచంచల విశ్వాసమే ఈ ప్రేమఘాతాన్ని భరించేలా చేసింది. డాక్టర్ నాథ్ గాని డాక్టర్ ఖరే గాని బాబాను ఇంతకు ముందు ఎన్నడూ కలవలేదు. కాబట్టి వారికి బాబా కార్య విధానాలు కొత్తగా ఉన్నాయి. బెనారస్ లో ఈ నవజీవన సమయంలో బాబా కొరకు డాక్టర్ నాథ్, డాక్టర్ ఖరే ఎనలేని సహాయాన్ని అందించారు. యథార్థానికి వారు గతంలో బాబాతో సంబంధం కలిగి ఉన్న పాత ఆత్మలే. అండర్లైన్ చేసుకోండి, పాత ఆత్మలే. డాక్టర్ నాథ్ రైల్వే స్టేషన్ కు వచ్చి ఉన్నందున బాబా బృందానికి అక్కడే 1.5 గంటల సేపు ఆలస్యమైంది. బాబాతో ఉన్న 4 స్త్రీ సహచరులు కారులో ఇంటికి తీసుకువెళ్ళవలసి ఉండగా ఆ ఉద్దేశంతో వచ్చానని డాక్టర్ నాథ్ వివరించి చెప్పాడు. అయితే ఆ పని గురించి 11 రూపాయలను తీసుకునేందుకు ఒప్పుకున్నట్లయితేనే
బాబా అతని ప్రతిపాదనను అంగీకరిస్తానన్నారు. ఆ తర్వాత డాక్టర్ నాథ్ కార్లు అతని డ్రైవర్ కారు నడపగా బాబా మరియు స్త్రీ సహచరులందరూ భారత్ మిలాప్ సెక్షన్ వద్దనున్న నిచీబాగ్లోని బంగాళాకు చేరుకున్నారు. పురుష సహచరులందరూ సామానులతో వారిని అనుసరించారు. డాక్టర్ నాథ్ ఎంతో విశాలమైన వైభవోపేతమైన నాథి ఇమ్లీ అనే ఆ బంగళాను అద్దెకు తీసుకున్నాడు. అందులో స్త్రీలకు పురుషులకు విడివిడిగా 2 కట్టడాలు ఉన్నాయి. ఆ బంగళా చుట్టూ విశాలమైన పూల తోటలు, పండ్ల తోటలు ఉన్నాయి. భవనం చుట్టూ అన్ని వైపులా రాతి గోడ ఉన్నది. ప్రయాణం వలన గోహర్ బాగా అలసిపోయింది. ఆ ఇంటిలోకి ప్రవేశించగానే ఆమె అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయింది. అది బాబాకు నచ్చక ఆమెను సరిచేస్తూ, నవజీవనంలో కుర్చీలను, సోఫాలను, పరుపులను వాడటం నిషేధం కదా, కాబట్టి ఇక్కడ సౌకర్యాలన్నీ ఉన్నప్పటికీ వాటిని వాడుకోవద్దు అన్నారు. డాక్టర్ నాథ్ ఇంటి నుండి వచ్చిన ఆహారం ఎంతో రుచిగా ఉండడమే కాకుండా చాలా ఎక్కువ పరిమాణంలో ఉన్నందున మధ్యాహ్న భోజనానికి కూడా అది సరిపోయింది. 25 రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసే నిమిత్తం బాబా ఇస్తానన్న 600 రూపాయలను తీసుకునేందుకు ఆ 2 డాక్టర్లు మొదట్లో సమ్మతించలేదు. కానీ అది బాబా యొక్క ప్రత్యేక వాంఛితమైనందున బాబా స్పెసిఫిక్ విషయం చివరకు వారు ఆ డబ్బును తీసుకున్నారు. డాక్టర్ ఖరే తండ్రి గయా ప్రసాద్ కూడా తన భార్యతో పాటు రాష్ట్ర నుండి వచ్చాడు. కానీ ఆ సమయంలో ఎవరికైనా సరే దర్శనం నిషేధించబడింది. అయినప్పటికీ బాబా తన సందేశాలను ఆది సదాశివ్, బాబాదాస్ ఏడుచుల ద్వారా వారికి అందజేస్తూ ఉండేవారు. అదే తమకు మహద్భాగ్యంగా ఆ కుటుంబాలు భావించాయి. ఒకప్పుడు ఆ బంగళా ఎంతో వైభవోపేతంగా ఉండేది. కానీ ఇటీవల కొంతకాలంగా దానిని శుభ్రపరచడం జరగలేదు. కనుక మొట్టమొదటి రోజు నుంచే బాబా ఆయన సహచరులు బంగళాను శుభ్రపరిచే పనిని మొదలు పెట్టారు. వాళ్ళ ట్రంక్ పెట్టెలన్నింటినీ బెళగావ్ నుంచి ఒక గూడ్స్ రైల్లో పంపించారు. కానీ అవి బెనారస్ చేరేటప్పటికీ అందులో ఒక ట్రంక్ పెట్టె కనబడలేదు. జాబితాలో ఉన్న అన్ని వస్తువులు లెక్క తేలేంత వరకు ఒక్క సామాను కూడా ఇవ్వలేమని రైల్వే అధికారులు విష్ణుకు తెలియజేశారు. ఒంటి మీద ఉన్నవి తప్పుగా సహచరులకు ధరించేందుకు వేరే బట్టలు లేవు. అందువల్ల స్నానం చేసి మళ్ళీ ఆ బట్టలనే ధరించమని బాబా సలహా ఇచ్చారు. అదే రోజున అనగా నవంబర్ 16వ తేదీన బాబా మళ్ళీ ఏరిచ్ ఆది బాబాదాసులకు 700 రూపాయలు ఇచ్చి ఆ 2 డాక్టర్ల వద్దకు పంపి ఆ డబ్బుతో 2 ఆవులను 2 ఆడగాడిదలను బాబాకు ఇచ్చేందుకు కొనమని ఆదేశించారు. 2 డాక్టర్లు కూడా బాబాకు తమ సేవలను అందించడానికి ఎంతో ఆతృతగా ఉన్నందున బాబా వారికి ఆ అవకాశాన్ని కల్పించారు. ఆది ఈర్చుల ద్వారా డాక్టర్ నాథ్ కు బాబా ఒక సందేశాన్ని పంపుతూ అతను పాత జీవితానికి అంటే ఓల్డ్ లైఫ్ మరియు నవజీవనానికి న్యూ లైఫ్ మధ్య వారధిగా అంటే లింక్ గా సేవ చేయగలిగిన అదృష్టవంతుడు అని తెలియజేశాడు. డాక్టర్ ఖరే తండ్రి గయా ప్రసాద్ నాథి ఇమ్లీ బంగళాలో వంట పనులను పర్యవేక్షిస్తున్నాడు. బాబా అతని వద్దకు విష్ణువుని చాలా సార్లు పంపుతూ, మీరు ఇక్కడ వంట చేస్తున్నారా లేక పొగపడుతున్నారా, మీకేమైనా బుద్ధి ఉందా అని చీవాట్లు పట్టమని చెప్పేవారు. గయాప్రసాద్ ఎంతో వినయంతో, నన్ను క్షమించండి మాస్టర్జీ, ఇంకెంత ఏమాత్రం పొగ ఉండదు అని సమాధానం ఇచ్చేవాడు. గురు గయాప్రసాద్ ఒక వంటవాడు అనుకున్నాడు విష్ణు. అసలు విషయం ఏంటంటే ఆయన ఒక పెద్ద రవాణా సంస్థకు యజమాని. బాబాకు సేవ చేసేందుకే ఆయన ఇక్కడ వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం జయాప్రసాద్ తన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆయన కోడలు
మన ఇంటి వద్దనే వంట చేసేందుకు బాబా అనుమతిస్తే బాగుండేది కదా, అలా చేస్తే మాకు కూడా ఆయనకు సేవ చేసే అవకాశం కలుగుతుంది కదా అన్నది డాక్టర్ నాథ్ భార్య మనసులోని ఆలోచన కూడా అలాగే ఉంది. కానీ నవజీవనంలోని నిబంధనల వల్ల వారి అభిమతాన్ని బయటకు వ్యక్తపరచలేకపోయారు. ఆ మరుసటి రోజు నాతి ఉండిలో వంట చేసేందుకు గయాప్రసాద్ వెళ్ళగానే బాబా ఆదేశంపై విష్ణు అతనితో, ఓ వంట ఆయన, నిన్న వండిన ఆహారం అతి ఘోరంగా ఉంది, నీకు అసలు వంట చేయడం వచ్చా రాదా అంటూ విమర్శించాడు. గయాప్రసాద్ ఎంతో వినయంతో సమాధానమిస్తూ, అయ్యా, ఈ రోజు వంట సరిగ్గా చేస్తానని మాట ఇస్తున్నాను, నిన్న జరిగిన పొరపాటుకు క్షమించండి, నిన్ననే కదా మొదటి రోజు అన్నాడు. ఆ రోజు సాయంత్రం విష్ణు ద్వారా గయాప్రసాద్ కు కబురు చేస్తూ మర్నాటి నుండి ఆహారాన్ని డాక్టర్ నాథ్ ఇంటి వద్దే వండి పొమ్మచ్చమని బాబాకు తెలియచేశారు. చూసారు ఎంత ప్రేమయుడు. ఎవరి మనసులో ఏది ఉంటుందో, ఎవరి ఆలోచనలో ఏది ఉంటుందో అది ఆయనకు ముందే తెలుస్తుంది కనుక దానికి అనుగుణంగానే ఆయన యొక్క సలహాలు ఆజ్ఞలు ఉంటాయి. ఇద్దరు డాక్టర్ల భార్యలు ఇటువంటి అవకాశం గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నందున ఆ వార్త వినగానే గయాప్రసాద్ ఎంతో సంతోషించాడు. అంటే మనం భగవంతుని సేవకు మనం నోచుకోలేదు. వాళ్ళు బాబా చేత ఒక విధంగా ఆశీర్వదింపబడ్డ మనుషులు. మనం బాబా నామాన్ని తెలుసుకొని, బాబా పుస్తకాలు చదువుకొని, ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలని తెలుసుకొని మనం ఏదో బాబాకి సేవ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంత మాత్రం చేత వాళ్ళ అదృష్టం మనకి వస్తుందనుకుంటే చాలా తెలివి తక్కువే అవుతుంది. మనం బాబాతో పెట్టుకున్న సంబంధం ఏమిటి, ఎవరికి వాళ్ళే ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలా. నేను బాబాతో ఎక్కువ కాలం ఉంటున్నానా, లేదా నాకు నచ్చిన వారితో ఎక్కువ కాలం ఉంటున్నానా? ఈ ప్రశ్న అందరూ ఎవరి మనసులో వాళ్ళు వేసుకొని బాబాకు దగ్గర అవ్వడానికి, బాబా యొక్క ఆయన దివ్య ప్రేమ మాధుర్యాన్ని చవి చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమపూర్వక జై బాబాలు మనలో ఆయన యొక్క ప్రేమ కొలను ఉన్నది. చాలాసార్లు విషయాన్ని బాబా చెప్పించారు. ఆ ప్రేమ కొలను, దాని యొక్క స్వభావం, దాని యొక్క ప్రేరణ, దానిలో ఉన్నటువంటి ఆ స్థితి మనకు తెలియదు. అయితే ప్రేమగా ఏవేవో మనకు తోచిన పనులు చేస్తూ ఉన్నాం. అది చేస్తున్నాము అన్న ఒక సాధారణమైనటువంటి ఆలోచనతో, ఏదో అనుభవిస్తున్నాము అన్న ఆలోచనతో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ జీవనం ఇలా చివరి వరకు ఉండకుండా మనం ఆయన యొక్క ప్రేమని ఇంకా ఇంకా ఎక్కువగా పొందగలగాలి అని ఒక దాహంతో, ఒక ఎదురు చూపుతో, ఒక లక్ష్యంతో మనం ఇప్పటి నుంచి జీవనం సాధించవలసి ఉన్నది. ఇక్కడ ఈరోజు మనం ఒక గీతాన్ని పాడుకోబోతున్నాం. ముందుగా ఆ గీతం బాబా పాడిస్తారు, మీదంతా రికార్డు చేసుకోండి. అవతార్
మెహర్ బాబాకి జై. हे आहे ड्यू हॉस्टेल. आता थोडा पाऊस कमी झालेला आहे, तुम्ही बघू शकता. तर हे बघू शकता तुम्ही बाळासाहेब, हे बाळासाहेब आहेत उभा राहिलेली. हात करा ना असा. हां, कोण कोण एकटे झाले का? एकटेच आहेत. ते बघू शकता मस्त पाऊस झालेला आहे. इकडं वरपर्यंत पाणी लागलं होतं, ते दिसतंय भितडवल्ली तिथपर्यंत पाऊस लागला होता, पाणी लागलं होतं. आता जरा बरं वाटतंय पाऊस कमी झाल्यामुळे, नाहीतर त्या भीतीपर्यंत पाणी लागलं होतं, जिथपर्यंत भीत वल्ली झाली तिथपर्यंत. ती दिसते तुम्हाला, ती भीत त्या नळापर्यंत वल्ली झाली आहे, तिथपर्यंत पाणी लागलं होतं. नदीची पात्रता वाढलेली आहे हैदराबादमध्ये. मेहर बाबा की जय. ప్రియతమా అని నిన్ను, ప్రియతమా అని నిన్ను పిలుచువారందరో, వారిలో నీ ప్రేమ పొందువారందరో. ప్రియతమా అని నిన్ను పిలుచువారందరో, వారిలో నీ ప్రేమ పొందువారందరో. జై బాబా జై బాబా జై మెహర్ బాబా, 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 జై బాబా జై బాబా జై మెహర్ బాబా. కోరమని కోరికలు కోరువారందరో, ప్రేమ కొరకే నిన్ను చేరువారందరో. కోరమని కోరికలు కోరువారందరో, ప్రేమ కొరకే నిన్ను చేరువారందరో. భక్తి కొరకే నిన్ను పిలుచువారందరో, భక్తి కొరకే నిన్ను పిలుచువారందరో,
ముక్తి దాసేటి మరుజులు కందరు. జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా. నీవే దేవుడవనొచ్చు చేరువారెందరో, నిన్ను కూడా భజన చేయువారెందరో. నీవే దేవుడవనొచ్చు చేరువారెందరో, నిన్ను కూడా భజన చేయువారెందరో. వితల పాలగుచు నిన్ను విడువరింకెందరో, వితల పాలగుచు నిన్ను విడువరింకెందరో. మహిమలను కోరి నిన్ను చేరువారెందరో. జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా. మెహర్ మెహరను చునిను చేరువారందరో, స్మరణలో మధురిమను గ్రోలువారందరో. మెహర్ మెహరను చునిను చేరువారందరో, స్మరణలో మధురిమను గ్రోలువారందరో. మెహర్ శ్రీ మెహరు అని మురియువారందరో, మెహర్ శ్రీ మెహర్ అని మురియువారందరో. మౌనమున ప్రేమించు మాయులించెందరో. ప్రియతమాని నిన్ను పిలుచువారందరో, వారిలో నీ ప్రేమ పొందువారెందరో. జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय. प्रियतमा 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 నిన్ను పిలుచువారెందరో. ఈ ప్రియతమా అనేది చదువును పొందిన వాళ్ళు మాత్రమే ఆ చదువుతో ప్రియతమా అంటారు. చదువు అంటే ఒక వాద్యకారుడు వెంకటేశ్వరుడిని జగన్నాటక సూత్రధారి అని అంటాడు. జగన్నాటక సూత్రధారి అని నవ్వుతూ అంటాడు.
ఆ నవ్వు వెనుక ఆ హృదయం ఏది వ్యక్తం చేయాలని ఆరాటపడుతుందో ప్రభువుకి తెలుసు. ఇక్కడ కూడా ప్రియతమా అని నిన్ను పిలుచువారందరో. ఎంతమంది బాబాని అలా పిలుస్తున్నారో మనకు తెలియదు, కానీ అలా పిలవాలి అంటే చదువు రావాలి. అమ్మా అని తల్లిని పిలవడం సాధారణం. మాతృమూర్తి అని పిలవడం కొంచెం అసాధారణం. అమ్మా 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 అని ప్రేమ గుర్తుపడేటట్టు పిలవడం, అది ప్రేమలో ఉన్న రహస్యం. ఈ మూడిటికి కాక ప్రియతమా 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 అని పిలవడం ఒక ప్రత్యేకమైన ప్రేమతో ఎవరైతే ఆయన సన్నిధిని కాంక్షిస్తారు వాళ్ళు మాత్రమే అలా పిలవగలుగుతారు. ప్రియతమా అని నిన్ను పిలుచువారందరో వారిలో నీ ప్రేమ పొందువారందరూ. ఎవరికి తెలుసు? ఆ ప్రియతముడికే తెలుసు. ఎవరికి తెలియదు, ఇంక ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. ఆ పిలుపు ప్రియతమా అని ప్రేమతో ఆ పిలుపుని అలవాటు చేసుకోగలిగితే ఇంకొక విధంగా అటువంటి వాళ్ళు పిలవలేరు. ఈ ప్రియతమా అన్నటువంటి ఈ పిలుపులో ఎవరు పిలిస్తే వారికి ఆ ప్రభువు ప్రియతముడు. అందువలన ఈ గీతంలో పల్లవిలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాన్ని బాబా చేయించారు. చరణంలోకి వెళితే కోరమని కోరికలు కోరువారందరో నీ కోరికలు కోరు. బాబా అంటారు, నీ వాంఛలను నేను తీర్చను అంటాడు ఆయన. ఆయన వద్దు అన్నాడు కాబట్టి కోరికలు కోరము అని. అసలు అలా ఎంతమంది రోజు అనుకుంటున్నారు ఒక్కసారి పునర్విమర్శ చేసుకోండి. తెల్లవారి ఆయన్ని ప్రార్థన చేసినప్పుడు లేవగానే ఆ ప్రార్థనలో తండ్రి ఈ పనిముట్టు నీకు ఏ కోరిక కోరకుండా ఉండేటట్టుగా ఆశీర్వదించని ఎంతమంది కోరుకుంటున్నారు ఆయన్ని. కోరమని కోరికలు కోరువారందరో. ఏమో మనకేం చేస్తున్న లెక్కలు తెలియదు. ప్రేమ కొరకే నిన్ను చేరువారందరో. కోరికలు కోరే శాతం ఎంతమంది ఉంటారు?
కేవలం ఆయన ప్రేమని కోరేవారు, అందుకోసం ఆయన సన్నిధికి చేరేవారు, ఆయన పాదాలను తాకేవారు ఎంతమంది ఉంటారు? దీన్ని విశ్లేషించడానికి, వివరించడానికి అవకాశం ఉండదు. ఎవరి మనస్సాక్షి వాడదు. అందుచేత కోరమని కోరికను కోరువారెందరో ప్రేమ కొరకే నిన్ను చేరువారెందరో. ఇవి 2 తరగతుల ప్రేమికులు. ఇక 3వ తరగతి భక్తి కొరకే నిన్ను పిలుచువారెందరో. అన్నార్చులు ఆకలితో అలవటించిపోయేవారు. వీళ్ళ శాతం ఎంత ఉందంటే మన భారతదేశంలో 50% ఉంది. భక్తి కొరకే నిన్ను పిలుచువారెందరో ముక్తి నాశించేటి మనుషులింకెందరో. ముక్తి అంటే విముక్తి. ఆయన నుండి విడివడినటువంటి ఈ బిందు ఆత్మ ఆ సింధువులో కలియవలసి ఉన్నది. దానికోసం ఆరాటపడేవాళ్ళు ఆ మనుషులు ఎవరో వారెవరో. కోరమని కోరికను కోరువారెందరో ప్రేమ కొరకే నిన్ను చేరువారెందరో. భక్తి కొరకే నిన్ను పిలుచువారెందరో ముక్తి నాశించేటి మనుషులింకెందరో. జై బాబా జై బాబా జై మెహర్ బాబా, 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 జై బాబా జై బాబా జై మెహర్ బాబా. ప్రియతమా అని నిన్ను పిలుచువారెందరో వారిలో నీ ప్రేమ పొందువారెందరో. జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై మెహర్ బాబా. నీవే దేవుడవనుచు చేరువారెందరో నిన్ను కూడా భజన చేయువారెందరో. మెహర్ బాబా ఏ దేవుడు, సర్వోన్నతుడు, శ్రీ మహావిష్ణువు, దేవాది దేవుడు అన్న పరమోన్నతమైనటువంటి ఆ భావనతో నిన్నే దేవుడవనుచు
చేరువారెందరో. ఈ శాతం బాబాని పూర్తిగా దేవుడిగా, శ్రీమన్నారాయణమూర్తిగా, దేవదేవుడిగా, అవతార పురుషుడిగా పూర్తిగా విశ్వసించినటువంటి వాళ్ళు ఎందరో తెలియదు. నిన్ను కూడా భజన చేయువారందరూ. ఈ భజన చేసేవాళ్ళ శాతం 90%. ఎంచేతం అనాది ఆది నుంచి కూడా, అంటే భగవంతుడు తన యొక్క ఆగమనాన్ని ప్రపంచానికి అందించిన ఆది కాలం నుంచి కూడా భజనలు అలవాటైతే ఇప్పుడు నూతనంగా ఆ భజనల పక్కనే భోజనాలు అలవాటయ్యాయి. భజనలు ప్లస్ భోజనాలు ఇది ఈక్వల్ టు కార్యక్రమం. నీవే దేవుడవనుచు చేరువారెందరో. నిన్ను కూడా భజన చేయువారెందరో. వెతల పాలగుచు నిన్ను, వెతల పాలగుచు నిన్ను విడువరించెందరో. దౌలత్ సింగ్, కాశ్మీర్ మేయరు, వృక్షరీత్యా డాక్టరు, ఆగర్భ శ్రీమంతుడు అయిన దౌలత్ సింగ్ వెతల పాలగోచు నిన్ను విడువరించెందరో. అందుకే దౌలత్ సింగ్ను 1 year నవజీవనం పూర్తి చేసుకొని కలుసుకున్న తరువాత అందరి కళ్ళల్లో ప్రేమాశ్రువులు జారువారే. అసలు అక్కడ ఉన్నారు అటువంటి వాళ్ళు. వెతల పాలగుచు నిన్ను విడువరించెందరో. ఈ వ్యతలు అన్నటువంటి ఈ మాటలు వివిధ రకాలుగా వ్యతలు పడేవాళ్ళు ఉంటారు. వివిధ రకాల వ్యతలు, వీటిని వివరించక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ వ్యతల్లో ఒక ఉన్నతమైన వ్యత ఒకటి ఉంది. అదేంటంటే, ప్రభు నన్ను నీలో ఎప్పుడు చేర్చుకుంటావు, నన్ను నీలో ఎప్పుడు చేర్చుకుంటావు, నన్ను నీలో ఎప్పుడు చేర్చుకుంటావు అన్న వ్యత. వెతల పాలగుచు నిన్ను విడువరించెందరో. 2వ కేటగిరీలో నవజీవనంలో బాబా వెనుక సాహసంతో బయలుదేరిన వాళ్ళు. వెతల పాలగుచు నిన్ను విడువరించెందరో. సన్నిధి మండలంతా కూడా వెతల పాలగుచు నిన్ను విడువరించెందరో ఆ కేటగిరీలోకి వెళ్తారు. మహిమలను కోరి నిన్ను చేరువారందరో. మహిమలు చాలా మంది ఉన్నారు, 70% మహిమలు కోరేవాళ్ళు. అసలు ఈ చరణం మనం రోజు ఒకసారి పాడుకుంటే మనలో కొంచెం మన భావనల్లో మార్పు రావచ్చు. నీవే దేవుడవనుచు
నిన్ను చేరానా అని అనుకోవాలి ప్రతిరోజు. నిన్ను కూడా భజన చేయుచున్నానా, ఎతల పాలగుచు నిన్ను విడువకున్నానా, మహిమలను కోరిన మందభాగ్యుడనేనా అని ఈ చరణాన్ని మార్చి పాడుకోవాలా. అంటే ఆ భావనలో తాదాత్మ్యం చెందినాడు పాడుకోవచ్చు. కానీ ఆ భావనలో తాదాత్మ్యం చెందకపోతే ఈ చరణం ఉన్నది ఉన్నట్టుగా పాడుకుంటే అందరికీ కూడా ఓ చక్కని అవగాహన తెస్తుంది. నీవే దేవుడవనుచు చేరువారందరో, నిన్ను కూడా భజన చేయువారందరో, వెతల పాలగుచు నిన్ను, వెతల పాలగుచు నిన్ను విడువరించెందరో, మహిమలను కోరి నిన్ను చేరువారందరో. జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై మెహర్ బాబా. ప్రియతమా అని నిన్ను, ప్రియతమా అని నిన్ను పిలుచువారన్నో, వారిలో నీ ప్రేమ పొందువారందరూ. జై బాబా జై బాబా జై మెహర్ బాబా, 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 జై బాబా జై బాబా జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय।